దయచేసి ఇప్పుడు చెప్పే స్తుతులను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మోకరించి మాతో పాటు ఏకీభవించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాకు విలువైన రక్షణ ఇవ్వడానికి నా కోసమే పుట్టి, నా కోసమే మరణించి, నా కోసమే పునరుద్ధానుడైన యేసయ్యా మీ పాదాలకు స్తోత్రములు. నాకు నూతన జీవితం ఇవ్వడానికి నా కోసమే పుట్టి, నా కోసమే మరణించి, నా కోసమే పునరుద్ధానుడైన యేసయ్యా మీ పాదాలకు స్తోత్రములు. నాకు నూతన జీవాన్ని ఇవ్వడానికి నా కోసమే పుట్టి, నా కోసమే మరణించి, నా కోసమే పునరుద్ధానుడైన యేసయ్యా మీ పాదాలకు స్తోత్రములు. నాకు ఆయుష్షు ఆరోగ్యం ఇవ్వడానికి నా కోసమే పుట్టి, నా కోసమే మరణించి, నా కోసమే పునరుద్ధానుడైన యేసయ్యా మీ పాదాలకు స్తోత్రములు. నాకు నూతన సంతోషం ఇవ్వడానికి నా కోసమే పుట్టి, నా కోసమే మరణించి, నా కోసమే పునరుద్ధానుడైన యేసయ్యా మీ పాదాలకు స్తోత్రములు. నాకు స్వస్థత, విడుదల, విమోచన ఇవ్వడానికి నా కోసమే పుట్టి, నా కోసమే మరణించి, నా కోసమే పునరుద్ధానుడైన యేసయ్యా మీ పాదాలకు స్తోత్రములు. నాకు శాంతి, సమాధానం ఇవ్వడానికి నా కోసమే పుట్టి, నా కోసమే మరణించి, నా కోసమే పునరుద్ధానుడైన యేసయ్యా మీ పాదాలకు స్తోత్రములు. నాకు మరణం మీద, పాపం మీద, సాతాను మీద జయం ఇవ్వడానికి నా కోసమే పుట్టి, నా కోసమే మరణించి, నా కోసమే పునరుద్ధానుడైన యేసయ్యా మీ పాదాలకు స్తోత్రములు. నాకు జయజీవితం ఇవ్వడానికి నా కోసమే పుట్టి, నా కోసమే మరణించి, నా కోసమే పునరుద్ధానుడైన యేసయ్యా మీ పాదాలకు స్తోత్రములు. నాకు పరలోకంలో స్థానం ఇవ్వడానికి నా కోసమే పుట్టి, నా కోసమే మరణించి, నా కోసమే పునరుద్ధానుడైన యేసయ్యా మీ పాదాలకు స్తోత్రములు. ఈ స్తుతులు మీరు చదవటమే కాకుండా అనేక మందితో చదివించి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. ఈ స్తుతుల ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.